కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలను కుదిపేస్తుందా? నీటి ఉద్యమం వెనుక అసలైన కథ ఏంటి? ఒక రాజకీయ పార్టీ లేదు, ఒక సోషల్ మీడియా పేజ్ లేదు, ఒక ఉద్యమం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పేరు వింటే నవ్వొచ్చేలా ఉంటుంది, కాక్రోచ్ జనతా పార్టీ. కానీ ఈ పేరుతో ప్రారంభమైనటువంటి ఉద్యమం ఈరోజు ఢిల్లీ వేదిల్లో వేలాది మంది యువతను ఒకే వేదికపై తీసుకొచ్చింది. అంతేకాదు, కేంద్ర మంత్రిని తొలగించాలనే డిమాండ్తో 9 రోజులుగా నిరసనలు కొనసాగాయి. మరి ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పే ఈ ఉద్యమానికి ఎందుకు లక్షలాది మంది మద్దతు తెలుపుతున్నారు? ఎందుకు ప్రధాన రాజకీయ పార్టీలు దూరంగా ఉంటున్నాయి? ఇది నిజంగా కొత్త తరం ఉద్యమమా, లేదా ఇంకేదైనా పెద్ద రాజకీయ పరిణామానికి సంకేతమా అనేది ఈ వీడియోలో పూర్తి స్థాయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? కొన్ని ఉద్యమాలు పార్టీల నుంచి పుడతాయి, మరికొన్ని ప్రజల అసంతృప్తి నుంచి పుడతాయి. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి ఒక సోషల్ మీడియా ఉద్యమంగానే మొదలైంది. మొదట్లో ఒక ట్విట్టర్ అకౌంట్గా ప్రారంభమైన ఈ వేదిక కొద్ది రోజుల్లోనే కోట్లాది మంది దృష్టిని ఆకర్షించింది. యువత, విద్యార్థులు, ఉద్యోగార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ వేదికను ఫాలో అవుతూ ప్రభుత్వ విధి విధానాలపై చర్చలు మొదలుపెట్టారు. అసలు నీట్ పరీక్షల వివాదం ఏంటంటే, ఈ ఉద్యమానికి ప్రధాన కారణం నీటి పరీక్షల నిర్వహణపై వచ్చిన వివాదాలు. దేశంలో పదే పదే ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు, అస్తవ్యస్తమైన నిర్వహణ విద్యార్థుల్లో తీవ్ర మనో ఆందోళనలకు దారితీశాయి. ఒక రాష్ట్రంలో జరిగిన తప్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులను మళ్లీ పరీక్షలకు సిద్ధం కావాల్సిన పరిస్థితికి నెట్టవేయబడింది. మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, సమయం వృధా ఇవన్నీ కలిసి యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మరొక వైపు ఢిల్లీలో నిరసనలు. గత 9 రోజులుగా ఢిల్లీలో నిరవధిక ధర్నా కొనసాగుతుంది. డిమాండ్ ఒక్కటే, నీట్ నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. ఈ ఉద్యమానికి విద్యార్థులు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పౌర సమాజ ప్రతినిధులు కూడా మద్దతు తెలుపుతున్నారు. లడాఖ్కు చెందిన పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ కూడా వెళ్లి సంఘీభావం ప్రకటించడం జరిగింది. ఈ ఉద్యమానికి మరింత ప్రాధాన్యత కూడా తీసుకొచ్చింది. సోషల్ మీడియా నుంచి వీధి ఉద్యమం వరకు అసలు ఎలా వచ్చింది? ఈ ఉద్యమంలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దీనికి పెద్ద రాజకీయ పార్టీ మద్దతు లేదు, క్యాడర్ లేదు, కార్యాలయాలు లేవు, నాయకుల బృందం లేదు. అయినా కేవలం సోషల్ మీడియా పిలుపుతో వేలాది మంది ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. ఇది డిజిటల్ యుగంలో సోషల్ మీడియా శక్తిని మరొకసారి నిరూపించిన ఉదాహరణగా చాలామంది విశ్లేషిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి? ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. మొదట్లో చాలా ప్రతిపక్ష పార్టీలు ఈ ఉద్యమాన్ని స్వాగతించాయి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాయి. కానీ ఇప్పుడు 9 రోజులుగా ఉద్యమం సాగుతున్న అదే రాజకీయ పార్టీలు కనిపించడం లేదు. ఎందుకు? కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సాంప్రదాయక రాజకీయ పార్టీలకు వెలుపల కొన్ని ప్రజా వేదికలు బయలుపడడం పార్టీలకు కూడా అసౌకర్యంగా మారవలసిన భావన ఉంది. అయితే ఇది రాజకీయ విశ్లేషణ మాత్రమే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరొక వైపు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారు. ఈ ఉద్యమ నాయకులు మరొక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. మా లక్ష్యం ఎన్నికల్లో పోటీ చేయటం కాదు, యువత సమస్యలపై గొంతు నిలిపించడమే అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తాము రాజకీయ పార్టీగా కాక ప్రజా ఉద్యమ వేదికగా కొనసాగాలని చెప్తున్నారు. ఇదే కారణంగా చాలామంది యువత ఈ ఉద్యమాన్ని సాంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా స్వరంగా వివరిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణతో ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పటికే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జాతీయ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖలో మార్పులు ఉండవచ్చనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఏ రకమైన అధికార ప్రకటన రాలేదు. ఒకవేళ మార్పులు జరిగితే అవి సాధారణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగమా, లేక ప్రజా ఉద్యమాల ప్రభావమా అనే చర్చ తప్పకుండా జరుగుతుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కేవలం ఒక సోషల్ మీడియా ట్రెండ్గా మొదలైంది. కానీ ఈరోజు అది దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆవేదన ప్రతిబింబించే వేదికగా మారిందని దాని మద్దతుదారులు చెప్తున్నారు. మరొకవైపు విమర్శకులు మాత్రం ఇలాంటి ఉద్యమాల ప్రభావాన్ని కాలమే నిర్ణయిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా యువత సమస్యలు, విద్యా వ్యవస్థపై నమ్మకం, పరీక్షల పారదర్శకత ఇవన్నీ దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. అందుకే ఈ ఉద్యమం ఎటు వెళ్తుందో, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ ఉద్యమంపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజంగా యువత స్వరం అనుకుంటున్నారా, లేదా దీని ప్రభావం పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారా?
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.